ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఈరోజు దేవుడు మనందరికీ మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ యొక్క అంగలార్పును నాట్యముగా మారుస్తాను అంటున్నాడు. ఈ యొక్క మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా నెరవేరునుగాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈనాడు దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, కొన్ని పనులు చేజారిపోతున్నప్పటికీ, అవకాశాలన్నీ కోల్పోతున్నప్పటికీ, వాటన్నిటి నుంచి నీకు జయము అనుగ్రహించి ఆనందాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడు అంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఎస్తేరు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో భయంకరమైన ఆటంకాలని దాటుకుంటూ ముందుకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకం యొక్క చీకటి ఆటంకాలను దేవుని యొక్క వెలుగు వైపు చూస్తూ ధైర్యంతో ఎదిరించింది. ఎస్తేరు చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయి భయంకరమైన పరిస్థితిలో ఉండగా మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచుకుంటాడు. వీరు యెహోవాను ఆరాధిస్తారు. వీరు యూదులు. ఒకసారి వస్తీరాణి షూషాను కోటలో అంతఃపురానికి రాకుండా అహష్వేరోషు రాజు యొక్క ఆజ్ఞ మీరినందుకు షూషాను కోటలో రాణిగా చేయటానికి దేశం నలుమూలల నుంచి అందమైన కన్యకలను తీసుకొని వస్తారు. అందులో ఎస్తేరు ఉంటుంది. అందరి కన్యకల కంటే ఎస్తేరు రాజు యొక్క దయ పొందుతుంది, రాణి అవుతుంది. మొర్దెకై రాజు యొక్క ద్వారం దగ్గర ఉంటాడు. షూషాను కోటలో మంత్రి అయిన హామాను మొర్దెకై వంగి నమస్కారం చేయలేదని మొర్దెకైని యూదులందరినీ నాశనం చేయాలని కుట్ర పన్నుతాడు. హామాను రాజుగారికి అబద్ధాలు చెప్పి మొర్దెకైని యూదులందరినీ నాశనం చేయటానికి శాసనం చేయిస్తాడు. ఆ యొక్క శాసనం వలన మొర్దెకై యూదులందరూ ఎంతో విచారంతో అంగలార్పుతో ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్తేరు సమాజ మందిరంలో ఉన్న యూదులందరినీ 3 దినములు ఉపవాసం ఉండమని తెలియజేస్తుంది. అదేవిధంగా ఎస్తేరు కూడా 3 దినములు అంతఃపురంలో ఉన్న వారితో పాటు ఉపవాసం ఉంటుంది, దేవునికి మొర్ర పెట్టుతుంది. తరువాత ఎస్తేరు ప్రాణాలు తెగించి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తుంది. ఒకసారి మొర్దెకై రాజుగారిని ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. ఇది తెలుసుకున్న రాజుగారు యూదులందరూ నాశనం కాకుండా ఆ యొక్క శాసనాన్ని రద్దు చేస్తాడు. సహోదరి సహోదరులారా, ఈ యొక్క కుట్ర ఎవరైతే పన్నారో ఆ యొక్క శిక్ష దేవుడు వారికే వచ్చేలాగా చేస్తాడు. సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలైన మొర్దెకై ఎస్తేరు యూదుల యొక్క విచారాన్ని అంగలార్పును దేవుడు సంతోషంగా నాట్యంగా మార్చటం జరిగింది. దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. రాకపోకల యందు వారికి తోడై ఉండి కాపాడండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము.
మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.